ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో మనం ఈ మధ్యకాలంలో చాలా ఇన్స్టా రీల్స్లో చూస్తూ ఉన్నాం ఏంటంటే, సో మీకు క్రామ్స్ వస్తే ఈ డెఫిషియన్సీ ఉన్నట్లు, హెడేక్ వస్తుందంటే ఈ మినరల్ డెఫిషియన్సీ ఉన్నట్లు, లేదా నోటిపూత వచ్చిందంటే ఈ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్లు ఇలా చెప్తూ ఉన్నారు కదా. అసలు మనం ఎలా తెలుసుకోవాలి అంటే మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తే ఏ డెఫిషియన్సీ ఉందని తెలుసుకోవచ్చు, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ పావని గారు. పావని గారు నమస్తే అండి. నమస్తే అండి. పావని గారు, జనరల్గానే ఇప్పుడు ఏదైనా విటమిన్స్ డెఫిషియన్సీ ఉంటే ఒకలాంటి లక్షణాలు, మినరల్ డెఫిషియన్సీ ఉంటే ఒకలాంటి లక్షణాలు ఇలా కనిపిస్తూ ఉంటాయంటారు కదా. సో జనరలైజ్ చేసి చెప్తే ఏ డెఫిషియన్సీ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ కోసం వెళ్ళొచ్చా? సో దీని గురించి ఫస్ట్ థింగ్ ఎక్కువ మజిల్ క్రామ్స్ అంటారు కదా. సో పొటాషియం డెఫిషియన్సీ గురించి చెప్తాను. సో పొటాషియం మనకి ఏంటంటే పొటాషియం డెఫిషియన్సీ ఉండడం వల్ల డే అంతా లెథార్జిక్, వాళ్ళు నడవలేకపోతారు కూడా. సివియర్ మజిల్ క్రామ్స్ ఉంటాయి. సో అట్లీస్ట్ వాళ్ళు పొటాషియం రిచ్ ఫుడ్స్ అంటే మనకు పొటాషియం ఎందులో దొరుకుతుంది, బనానా, పొటాటోస్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, వీటిలో పొటాషియం దొరుకుతుంది. వెజిటేబుల్స్ చాలా తక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఈవెన్ యంగ్ ఏజ్లో కూడా వెజిటేబుల్స్ సరిగ్గా తినరు, కార్బ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సపోజ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ పిల్లలకి వెజిటేబుల్స్ అనేది సరిగ్గా ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి సివియర్ మజిల్ క్రామ్స్. ఈ పొటాషియం డెఫిషియన్సీ అనేది వీళ్ళకే వస్తుందని చెప్పలేమండి. చిన్నపిల్లల నుంచి ఎవరికైనా పొటాషియం డెఫిషియన్సీ రావచ్చు. బట్ ఎక్కువ మనం ఏంటంటే ఈ 25 to 45, 50 లోపు ఎక్కువ చూస్తూ ఉంటాం పొటాషియం డెఫిషియన్సీ. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ సిమ్టమ్స్ చూసుకుంటే కనుక హార్ట్ పాల్పిటేషన్స్ కూడా ఉంటాయండి వాళ్ళకి. అంటే గుండె కొట్టుకోవడం కూడా మనకు వినిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఎందుకంటే సివియర్ మజిల్ క్రామ్స్ వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. బాల్ మూమెంట్ సరిగ్గా ఉండవు, మజిల్ వీక్ అయిపోతుంది కాబట్టి. సో మెయిన్గా మజిల్ క్రామ్స్, బౌల్ మూమెంట్స్, కాన్స్టిపేషన్ ఉన్నా కూడా చాలామంది క్రాస్ చెక్ చేసుకోవాల్సింది పొటాషియం డెఫిషియన్సీ ఉందా లేదని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మరి ఇలాంటి డెఫిషియన్సీ ఉందంటే ఫుడ్స్తో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే కరెక్ట్ అవుతుంది? సో ఫుడ్లో వచ్చేసి ఫస్ట్ థింగ్ అండి, మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్లో గ్రీన్ లీఫీ జ్యూస్ కానీ, ఇప్పుడు మనం అంటాము లైక్ ఏదైనా ఒక గ్రీన్ లీఫీ జ్యూస్ ఇవ్వడం చాలా చాలా మంచిది. ఎస్పెషలీ ఎవరికైతే పొటాషియం డెఫిషియన్సీ ఉంటుందో. మనం గ్రీన్ జ్యూసెస్ చూస్తూనే ఉంటాం, లైక్ ఏబీసీ జ్యూస్ అని చెప్పేసి, అందులో కొంచెం పాలకూర వేసుకుంటే బ్లాంచింగ్ ప్రాసెస్లో కూడా వెజిటేబుల్స్ జ్యూసెస్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, గ్రీన్ జ్యూసెస్ తీసుకోమంటున్నారు, అందులో టాక్సిన్స్, ఆక్సిలేట్స్ ఉంటాయి కదా, కిడ్నీకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో వాళ్ళు బ్లాంచింగ్ ప్రాసెస్లో తీసుకోవచ్చు. అంటే ఏ గ్రీన్ లీఫీ తీసుకున్నా కూడా డైరెక్ట్గా కాకుండా కొంచెం వేడి నీళ్ళల్లో వేసేసి ఆ తర్వాత వాళ్ళు జ్యూస్ లాగా చేసి తీసుకోవచ్చు అనమాట. ఈ గ్రీన్ జ్యూస్ అనేది ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. బట్ మినిమం 10 days తీసుకున్నాం అన్నట్టు కాకుండా మినిమం 41 days కానీ లేకపోతే 1 month కానీ కంటిన్యూగా తీసుకుంటేనే బెనిఫిట్ అనేది ఉంటుంది. సో మార్నింగ్ లేవగానే గ్రీన్ జ్యూసెస్ తీసుకోవడం చాలా మంచిది. లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏ మీల్ తీసుకున్నా కూడా వాళ్ళు ఎక్కువ వెజిటేబుల్స్ అనేది ఇంక్లూడ్ చేయాలి. పర్టికులర్గా ఈ వెజిటేబుల్స్లోనే ఉంటుంది పొటాషియం అన్నట్టు లేదు. మంచిగా వెజిటేబుల్స్లో వైటమిన్స్, మినరల్స్ మనకు కంప్లీట్గా దొరుకుతాయి. సో ప్రతి మీల్ ఎక్కువ వెజిటేబుల్స్ ఉన్నట్టు చూడాలి. ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకు అనుకుని ఒక చిన్న చిట్కా ఏంటంటే, మనం చపాతీ పిండి కానీ వాటర్తో తడుపుతూ ఉంటాం, దాని బదులుగా మనం పాలకూర కానీ ఏ కూరగాయ కానీ గ్రీన్ లీఫీ కొంచెం వాటర్ వేసేసి బాయిల్ చేసేసి అది మిక్సీ పట్టేసి దాంతో చపాతీ పిండి కలిపామనుకోండి. సో దానివల్ల కూడా గ్రీన్ కలర్లో రావడం కానీ, పిల్లలు చపాతీ ఇష్టంగా కూడా తింటారు. సో ఆ విధంగా కొన్ని చిట్కాలు పాటిస్తూ పిల్లలకి అట్లీస్ట్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అనేది ఇవ్వాలి. పెద్దలకు కూడా చాలా చాలా మంచిది. అండ్ ఎక్కువ కరివేపాకు, కొత్తిమీర ఎక్కువ యూస్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకోటి తమలపాకులు కూడా ఎక్కువ యూస్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా యూస్ చేయడం వల్ల కొద్ది గొప్ప 100%లో 80% ఖచ్చితంగా ఒక 1 monthలో రికవరీ అయిపోతారు. సెకండ్ పాయింట్ ఏంటంటే, సివియర్ మజిల్ క్రాంప్స్ ఉన్నప్పుడు ప్రోటీన్ కూడా చాలా అవసరం. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ చూసుకుంటే కనుక వెజిటేరియన్స్ అయితే పన్నీరు, సోయా చంక్స్ ఆర్ ఈక్వల్ టు చికెన్ అండి. సో చాలా బెటర్గా మనకు ప్రోటీన్ దొరుకుతుంది. సోయా చంక్స్ తీసుకోలేని వాళ్ళు దాన్ని మిక్సీ పట్టేసి కర్రీలలో వేయడం కూడా అలవాటు చేసుకోవచ్చు. అది కాకుండా తోఫు కూడా దొరుకుతుంది, సాయ్ బేస్డ్ తోఫు కూడా దొరుకుతుంది, అలా తీసుకోవచ్చు. పప్పు ధాన్యాలన్నీ తీసుకోవచ్చు అండి. ఓల్ పల్సెస్ ఎక్కువ యూస్ చేస్తూ ఉండాలి. అండ్ ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్లో కంప్లీట్గా ప్రోటీనే ఉంటుంది, ఫిష్ తీసుకోవచ్చు.
చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకోవచ్చు, ఎగ్స్ పుష్కలంగా తీసుకోవచ్చు. సో ఈ ప్రోటీన్ మనకు లేదనుకోండి, ఎంత మనం మెడికేషన్ తీసుకున్నా, ఎంత పొటాషియం రిచ్ ఫుడ్స్ తీసుకున్నా కూడా సమ్వాట్ మనకి హెల్ప్ అవ్వాలంటే ప్రోటీన్ అనేది యాడ్ అవ్వాలి. సో ఈ విధంగా ఈ పొటాషియం డెఫిషియన్సీని మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఎస్. అయితే నెక్స్ట్ అంటే మనము మజిల్ క్రాంప్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇంకా B12 డెఫిషియన్సీ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు B12 మన బాడీలో ఏం చేస్తుందంటే చాలా చాలా ఇంపార్టెంట్ వైటమిన్. సో ఇది నర్వ్ ఫంక్షనింగ్కి మనకేంటంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో B12 డెఫిషియన్సీ ఓవరాల్గా మనకి రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ కూడా అవుతుంది అనమాట. B12 వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ కానీ నర్వ్ ఫంక్షనింగ్ కానీ ఓవరాల్గా మనకు మన బాడీని కేర్ తీసుకుంటుంది. చాలా ఇంపార్టెంట్ వైటమిన్. సో ఈ వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కాళ్ళల్లో మంటలు, తిమ్మిళ్ళు బాగా వచ్చేస్తాయి వాళ్ళకి. సో మెయిన్గా హార్ట్ పాల్పిటేషన్స్ కూడా వీళ్ళకి కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే చాలా ఎనిమిక్ అయిపోతూ ఉంటారు. రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఆడవాళ్ళల్లో అనిమిక్ అయిపోతూ ఉంటారు. ఇలా మనకి ఈ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. ఇంకోటి పేల్ స్కిన్ కూడా ఉంటుంది. జాండీస్ వచ్చినట్టు స్కిన్ కనిపిస్తూ ఉంటుంది B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి. సో ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, బాగా వీక్ అయిపోతున్నాము అని అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా వైటమిన్ B12 రిచ్ ఫుడ్స్ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఓకే. సో వైటమిన్ B12 రిచ్ ఫుడ్స్ అంటే ఏముంటాయి? వైటమిన్ B12 చూడండి, వెజ్లో మనకు చాలా తక్కువ దొరుకుతుంది, నాన్ వెజ్లో ఎక్కువ దొరుకుతుంది. ఓకే. సో వైటమిన్ B12 మనకు దొరికేది ఎక్కువ నాన్ వెజ్లోనే దొరుకుతుంది. నాన్ వెజిటేరియన్స్కి అయితే ప్రాబ్లం ఉండదండి. ఎగ్స్లో కానీ, చికెన్లో కానీ, ఫిష్లో కానీ, చికెన్ బ్రెస్ట్లో కానీ, మటన్లో కూడా, లివర్లో కూడా మనకు వైటమిన్ B12 పుష్కలంగా దొరుకుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు వెజిటేరియన్ ఇది ఒక టాస్క్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఒకవేళ తీసుకోలేకపోతున్నారు ఫర్మెంటెడ్ ఫుడ్స్లో వైటమిన్ B12 ఉంటుందండి. సో కర్డ్ తీసుకోవడం కానీ, మొలకెత్తిన గింజలు తీసుకోవడం కానీ, ఇలాంటివి ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. లేదు మాకు అవ్వట్లేదు ఆ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, కొంచెం లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంది అని అంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దే కెన్ చూస్ మెడికేషన్ అండి. వైటమిన్ B12 మనకు సప్లిమెంట్ తీసుకుంటే సరిపోతుంది. దట్టు ఎక్కువ తీసుకోకుండా తక్కువ లిమిట్ అమౌంట్లో వాళ్ళకి డెఫిషియన్సీ కవర్ అయ్యేంత వరకు మెడికేషన్ తీసుకొని ఆ తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేస్తూ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఓవర్కమ్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే కాళ్ళల్లో వాటర్ కూడా నిండిపోతూ ఉంటుంది వైటమిన్ B12. లైక్ ఇలా పట్టుకుంటే లైక్ స్కిన్ లోపలికి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఫేస్ కూడా పఫీ స్కిన్ కూడా ఉంటుంది. జాండీస్ స్కిన్ టైప్ కలర్ కూడా ఫేస్ వచ్చేస్తుంది. మెయిన్గా టిగ్లింగ్ సెన్సేషన్, నమ్నెస్ ఎక్కువ కాళ్ళల్లో ఎక్కువ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో వైటమిన్ B12 ఈజ్ అ మెయిన్ వైటమిన్. ఆడవాళ్ళల్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎనిమిక్ ఉంటే కనుక ఇమ్మీడియట్గా మనము లైక్ ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ మెయింటైన్ చేయాలి. ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకుంటూ మెయింటైన్ చేస్తేనే చాలా మంచిది. ఎస్, ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. ఇంకా మేజర్గా ఎలాంటి డెఫిషియన్సీస్ మనం చూస్తూ ఉంటాము, మనం గుర్తుపట్టడానికి ఇంకేమున్నాయి? వైటమిన్ D ఈజ్ అన్ ఇంపార్టెంట్ వైటమిన్ అండి. ఓవరాల్ ఒక వైటమిన్ మన బాడీ ఫంక్షనింగ్ చేస్తుంది అంటే అది వైటమిన్ D. వైటమిన్ D చాలా మంది అనుకుంటారు ఏంటంటే సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల మనకు వైటమిన్ D దొరుకుతుందని చెప్పేసి. 1 day 2 days సన్లైట్ ఎక్స్పోజర్ చేస్తే కాదు, కంటిన్యూగా మనం రెగ్యులర్గా అది ఒక అలవాటుగా మనం చూసుకోవాలి. వైటమిన్ D ఏం చేస్తుందంటే కాల్షియం అబ్జర్ప్షన్లో చాలా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఎవరికైతే నీ పెయిన్స్ ఉంటాయో, బోన్ పెయిన్స్ ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా వైటమిన్ D డెఫిసిట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ వైటమిన్ D ఓన్లీ బోన్స్ దగ్గరే కాదండి, ఓవరాల్ బాడీ ఫంక్షనింగ్కి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ వైటమిన్ D డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎక్కువ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల కానీ, ఫిష్ ఇంక్లూడ్ చేయడం వల్ల కానీ, లేకపోతే సన్లైట్కి ఎక్స్పోజర్ అవ్వడం వల్ల, ఇలాంటి వైటమిన్ D రిచ్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేయడం వల్ల చాలా చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే కాల్షియం అబ్జార్ప్షన్ ప్రాపర్గా అవ్వాలి అంటే అక్కడ వైటమిన్ D ఉండాలి. సో వైటమిన్ D మనం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఎవరైనా సరే అబౌవ్ 20 ఏజ్ ఉన్న వాళ్ళు, ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా వైటమిన్ D డెఫిషియన్సీ చూస్తామండి. అబౌవ్ 20 ఏజ్ ఉన్న వాళ్ళే ఖచ్చితంగా వన్స్ ఇన్ ఎ ఇయర్ వైటమిన్ D, వైటమిన్ B12, ఎలక్ట్రోలైట్స్ అంటే పొటాషియం, సోడియం ఈ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకుంటూ ఉండాలి హెల్త్ చెకప్లో. సో ఇది చేయించుకుంటే ఏంటంటే వాళ్ళ బాడీ ఫంక్షనింగ్, చాలామంది అనుకుంటారు నా బాడీ ఫంక్షనింగ్ ప్రాపర్గా అవ్వట్లేదు అంటే నేను సరిగా ఫుడ్ తీసుకోలేదా, నాకు డయాబెటీస్ ఉందా, లేకపోతే నాకు థైరాయిడ్ వచ్చిందా, వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాను అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకు చాలా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే
వెయిట్ గెయిన్ కూడా అవుతారండి. వైటమిన్ B12 వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ కూడా అవుతారు. ఎందుకంటే మజిల్ క్రాంప్స్ ఉంటాయి, హార్ట్ పల్పిటేషన్స్ ఉంటాయి, కంప్లీట్ ఓవరాల్ మెటబాలిక్ వైటమిన్స్ కాబట్టి మన మెటబాలిజం ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. ఓకే. దానివల్ల వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఎస్ మేడం, మరి డి డెఫిషియన్సీ ఉంది, ఏం చేయాలి? డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలండి. ప్రతి మీల్లో కర్డ్ కానీ ఒక పూట పాలు తాగడం కానీ చేయాలి. మాకు మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ పడవండి అస్సలు అని అనుకున్న వాళ్ళు నాన్ వెజ్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఎగ్స్, ఫిష్, చికెన్ బ్రెస్ట్ తీసుకోవచ్చు. లేదండి ఇది కూడా మా వల్ల అవ్వట్లేదంటే దే కెన్ గో ఫర్ పనీర్ ఆర్ టోఫు. ఆ ప్రోటీన్ ఫుడ్స్ కూడా కాల్షియం ఫుడ్స్ కూడా అవ్వట్లేదంటే దే హ్యావ్ టు చూస్ సప్లిమెంట్ అండి. ఓకే. సో అది ఇంకోటి సన్లైట్ ఎక్స్పోజర్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. అసలు ఈ మధ్యకాలంలో సన్లైట్ ఎక్స్పోజరే లేదు అసలు. ఎస్ అండి, ఎందుకంటే మార్నింగ్ ఎవరు లేవట్లేదు. నైట్ లైఫ్ స్టైల్ అంతా అందరిది చేంజ్ అయిపోయింది. నైట్ 11కి 12కి పడుకోవడము, మార్నింగ్ లేట్గా లేవడము ఇది అవుతుందన్నమాట. సో మీరు వినే ఉంటారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి. అసలు అది ప్రాసెస్ అనేది మనకు ఓల్డ్ మనం ఫాలో అయిందేనండి చిన్నప్పుడు. నథింగ్ బట్ మనం ఎప్పుడు 7-8 వరకు తినేసేవాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు. 9 వరకు పడుకునే వాళ్ళం, మార్నింగ్ 6 కల్లా లేచేవాళ్ళం. దీన్నే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నాం. బట్ ఎనీథింగ్ ఈజ్ లైక్ మనము ప్రాపర్గా 8 hours ఆఫ్ స్లీప్ మెయింటైన్ చేస్తూ, వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకుంటూ, మెయిన్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్రాపర్గా ఇంక్లూడ్ చేస్తూ కార్బ్స్ని కంట్రోల్ చేసామనుకోండి, ఖచ్చితంగా హెల్దీ డైట్ అనేది మెయింటైన్ చేస్తూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చు. ఈ డెఫిషియన్సీస్ అన్ని ఓవర్కమ్ అవుతాయి. సో ఈ డెఫిషియన్సీతో పాటు జనరల్గా ఇంకా ఎలాంటి డెఫిషియన్సీ అనేది మనం చూస్తాము, దాన్ని ఎలా గుర్తుపట్టాలి? ఓకే, డెఫిషియన్సీస్లో వచ్చేసి నెక్స్ట్ వైటమిన్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ వల్ల డెఫిషియన్సీస్ ఉండడం వల్ల చాలా బాడీ వీక్ అయిపోతూ ఉంటుందండి. ఇక్కడ మనకు 2 types ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి. ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటుంది, వాటర్ సాల్యుబుల్ ఉంటుంది. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ADEK, వైటమిన్ డి చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. వైటమిన్ ఏ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ENK పొటాషియం కూడా మనకు చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. when it comes to వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అండి, ఒక పాయింట్ ఏంటంటే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ మన బాడీలో స్టోరేజ్ అవుతాయి, స్టోర్ ఉంటాయి. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అంతగా స్టోరేజ్ ఉండదు. మనం ఫుడ్ తీసుకున్న మన బాడీ యూటిలైజేషన్ని బట్టి అది యూటిలైజ్ అవుతూనే ఉంటుంది. వైటమిన్ బి కాంప్లెక్స్ అండ్ బి వైటమిన్స్ అండ్ సి వైటమిన్స్, BC వచ్చేసి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. మనందరికీ తెలుసు ఐరన్ అబ్జార్ప్షన్ అవ్వాలన్నా, మన బాడీ డీటాక్సిఫికేషన్ అవ్వాలన్నా సూపర్ యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్ సి. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్లో B and C ఉంటుంది. B1, B2, B3, B6, B12 ఇవన్నీ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. మెయిన్గా వైటమిన్ సి అండి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల చాలా చాలా మంచిది. సో ఇది మన బాడీలో టాక్సిన్స్ రిమూవ్ చేస్తుంది. సో వైటమిన్ బి అనేది మనకు వెజిటేబుల్స్, ఫ్రూట్స్లో దొరుకుతుంది. ఇక్కడ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, వైటమిన్ సి డెఫిషియన్సీ ఉందనుకోండి, మన బాడీలో టాక్సిసిటీ ఎక్కువైపోతూ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, మనకు ఐరన్ అబ్జార్ప్షన్ అవ్వాలి అంటే మెయిన్గా వైటమిన్ సి ఉండాలి. వైటమిన్ సి ఉంటేనే మనకు ఐరన్ అబ్జార్ప్షన్ ప్రాపర్గా అవుతుంది. సో బి కాంప్లెక్స్ వైటమిన్స్ కానీ వైటమిన్ సి కానీ లేకపోవడం వల్ల నోరు పగిలడం కానీ, బాడీ లెథార్జిక్గా అనిపించడం, బాడీ వీక్గా అనిపించడము, స్కిన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. ఇలా మనకు కెరాటిన్ లోపం వల్ల, ఇలాంటి వైటమిన్స్ వల్ల మనకు ఈ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. సో ఈ సిమ్టమ్స్ని ఓవర్కమ్ చేయాలి అంటే మెయిన్గా లెమన్స్ యూస్ చేయడం కానీ, సిట్రిక్ యాసిడ్ రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయడం కానీ, లైక్ ఎట్లా అంటే పులుపు ఎక్కువ ఉన్న ఫుడ్స్, తామరిండి ఇంక్లూడ్ చేయడము, సంత్రాలు తినడం కానీ, కివీ ఇంక్లూడ్ చేయడం కానీ, ఇలాంటివి ఇంక్లూడ్ చేయడం వల్ల మనం ఆల్మోస్ట్ ఓవర్కమ్ అవుతాము. ఇంకా వైటమిన్ బి అవ్వట్లేదు, మాకు ఎంత తీసుకున్నా కూడా మాతో అవ్వట్లేదు, నోరు పగులుగానే ఉంటుంది, మాకు పేల్ స్కిన్ ఉంటుంది, స్కిన్ చాలా పగిలిపోతుంది, ఇలాంటి అన్న వాళ్ళు సప్లిమెంటేషన్ ఆప్షన్ తీసుకోవచ్చు.